నమస్కారం మిత్రులారా. ఆత్మానుభవాలు ఎకోస్ ఆఫ్ ద సోల్, ఎకో బైడెన్ గారు మనకి అందించినటువంటి ఈ పుస్తకంలోని అద్భుతమైన జ్ఞానాన్ని మనందరం తెలుసుకుంటూ వస్తున్నాం కదా. ఈరోజు శిశు మరణం, గర్భస్రావం మరియు గర్భపాతం అనే ఆ టాపిక్లోకి వెళ్తున్నాము. ఎలా అయితే ఆత్మ పరిధిలో జననం గురించి తెలుసుకున్నామో అదేవిధంగా శిశు మరణం, గర్భస్రావం, గర్భపాతం గురించి కూడా తెలుసుకుందాం. కొన్నిసార్లు ఇటువంటి సందర్భాల్లో ఆత్మ ప్రమేయం కూడా ఉంటుంది. కానీ పై విషయాల గురించి మన ఆలోచన విధానం, ఆత్మ ఆలోచన విధానం రెండూ భిన్నంగా ఉంటాయి. నేను చెప్పబోయే విషయాలు మీకు ఉన్న సందేహాలని నివృత్తి చేయగలవు. నా స్నేహితురాలి మేనల్లుడు వికలాంగుడిగా జన్మించి కొన్ని రోజుల్లోనే చనిపోయాడు. అటువంటి సందర్భాల్లో ఆత్మకు ఏమవుతుందని ఆమె నన్ను అడిగింది. ఆమె ఆత్మ కూడా చనిపోతుందేమోనని అపోహపడింది. ఆత్మకు మరణం ఉండదని ఆమెతో చెప్పి నా దివ్య దృష్టితో అసలేం జరిగిందో తెలుసుకోవాలని అనుకున్నాను. నేను చనిపోయిన పిల్లవాడి ఆత్మను అసలేం జరిగిందో వివరించమని కోరాను. ఆ ఆత్మ ఆ కుటుంబంలోని తిరిగి జన్మించడానికి సిద్ధంగా ఉన్నదని, కానీ తనకు బలిష్టమైన శరీరం కావాలని, కనుక ఆ ఆత్మ కంగారేమీ పడకుండా నిదానంగానే ఒకానొక ఆరోగ్యకరమైన శరీరాన్ని ఎంచుకొని తిరిగి జన్మించబోతోందని చెప్పింది. జరిగిన విషాద సంఘటనకు కుటుంబ సభ్యులు పడుతున్న ఇబ్బందికి ఆత్మ ఎంతో విచారించింది. కానీ ఆత్మ కోల్పోయింది కేవలం వైకల్యం కలిగిన శరీరం తప్ప ఇంకేమీ లేదు. దహన సంస్కారాలకు వచ్చి వెళ్తుందేమోనని ఆత్మను అడిగితే ఆ శరీరంతో ఎటువంటి బంధం లేదని ఆత్మ ధృవీకరించింది. తన తల్లి గర్భం దాల్చిన తర్వాత మళ్ళీ ఆ కుటుంబంలోనే జన్మిస్తానని ఆత్మ అంది. ఇది జరిగిన కొంతకాలంలోనే నా స్నేహితురాలు ఊరు వదిలి వెళ్ళిపోయింది. ఆ తర్వాత ఆవిడను నేను కలవలేదు. కానీ ఆ ఆత్మ మళ్ళీ ఆ కుటుంబంలో జన్మించి ఉంటుంది అని నేను బలంగా నమ్ముతున్నాను. ఆత్మ ఒక కుటుంబాన్ని ఎంచుకొని జన్మించినప్పటికీ ఆ ఆత్మ తన నిర్ణయాన్ని మార్చుకొని తిరిగి వెళ్ళిపోవటానికి సంవత్సరం గడువు ఉంటుంది. ఆ నిర్ణయం ఆత్మ జన్మ తీసుకోవడానికి ఎంతవరకు సిద్ధంగా ఉందోనన్న విషయం మీద ఆధారపడి ఉంటుంది. ఒకవేళ ఆత్మ సిద్ధంగా లేని పట్ల తాను ధరించిన శరీరాన్ని విడిచి ఆత్మలోకానికి తిరిగి వెళ్ళి మళ్ళీ జన్మ తీసుకోవడానికి తగిన సమయం కోసం ఎదురు చూస్తుంది. ఆత్మ తీసుకునే ఆ నిర్ణయాన్ని మనం ఆకస్మిక శిశు మరణం అని సంబోధిస్తాం. ఆ మరణానికి ఎవ్వరూ కారణం కాదు. కేవలం ఆత్మ జన్మ తీసుకోవడానికి సంసిద్ధంగా లేకపోవటం వల్ల అలా జరుగుతుంది. తాను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చే వరకు ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆవిడ గర్భం దాల్చలేని ఎడల ఆత్మ తనకు తగిన ఇంకొక కుటుంబాన్ని వెతుక్కొని అక్కడ జన్మ తీసుకుంటుంది. సహజంగా ఎక్కువ మంది తెలుసుకోవాలని కుతూహలపడే విషయాల్లో గర్భస్రావం, అదే అబార్షన్ కూడా ఒకటి. ప్రతి ఒక్కరూ ఆత్మ పరిధిలో ఈ విషయం గురించి తెలుసుకోవాలనుకుంటారు. ముఖ్యంగా తెలియజేయాల్సిన విషయం ఏమిటంటే, గర్భస్రావం జరిగినప్పుడు ఆత్మ మరణించదు. ఎప్పుడైతే ఒక స్త్రీ గర్భస్రావానికి నిర్ణయించుకుంటుందో అప్పుడు ప్రత్యేకంగా ఆ కుటుంబాన్ని కానీ, విశేషంగా ఆ స్త్రీని కానీ తల్లిగా ఎంచుకొని జన్మ తీసుకోబోయే ఆత్మ ఆందోళనకు గురవుతుంది. ఎందుకంటే ఆ సంఘటన వలన ఆ ఆత్మ తాను ఎంచుకున్న కుటుంబాన్నైనా మార్చుకోవాలి, లేదా తాను ఎంచుకున్న తల్లి మళ్ళీ గర్భం దాల్చేదాకా అయినా ఎదురు చూడాల్సి వస్తుంది. గర్భం దాల్చిన ప్రతి ఒక్కరూ శిశువుకి జన్మనివ్వకపోవచ్చు. అలాగే ప్రతి గర్భధారణలో ఆత్మ ప్రవేశించిందని చెప్పలేం. గర్భస్రావానికి సంబంధించిన విషయాల్లో ఆ కుటుంబానికి కానీ, గర్భం దాల్చిన స్త్రీకి కానీ, తన భర్తకి కానీ, ఆ విషయంతో సంబంధం ఉన్న వైద్య సిబ్బందికి కానీ, ఆ ఊరికి కానీ అటువంటి అనుభవం పొందటం అవసరం కావచ్చు. అంటే క్రిత జన్మల్లో గర్భస్రావం గురించి చేసిన కర్మ వలన ఈ జన్మలో ఇలా ఈ కర్మ అనుభవించాల్సి రావచ్చు. ఉదాహరణకి క్రితం జన్మలో గర్భస్రావం గురించి విమర్శించినందున ఈ జన్మలో ఆ అనుభవం పొందటం కోసం ఇలా జరగవచ్చు. నా దగ్గరికి చాలామంది స్త్రీలు గర్భస్రావ నిర్ణయ విషయంలో ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ కోసం వస్తూ ఉంటారు.
వారికి సరైన సలహాని ఇచ్చే నేపథ్యంలో మార్గదర్శకులు ఆ స్త్రీలను వారు తమ గర్భంలోని శిశువుతో మానసికపరమైన బంధం ఏర్పడిందో లేదో చెప్పమంటారు. ఒకవేళ ఆ స్త్రీ తమ గర్భంలోని శిశువుతో బంధాన్ని ఏర్పరచుకున్నట్లయితే ఆ గర్భంలోకి ఆత్మ తప్పకుండా ప్రవేశించి ఉంటుంది. అటువంటి సమయంలో ఆ స్త్రీకి శిశువు జన్మించే వరకు గర్భాన్ని తప్పకుండా ధరించమని నచ్చజెప్పడం జరుగుతుంది. అలా నచ్చజెప్పటం నిజానికి చాలా కష్టమైన ప్రక్రియ. ఒకవేళ స్త్రీకి తన గర్భంతో మానసికంగా బంధం ఏర్పడకపోవటం వలన ఆ గర్భంలోకి ఏ ఆత్మ ప్రవేశించలేదని గ్రహించవచ్చు. ఒకవేళ స్త్రీకి తన గర్భంతో మానసికంగా బంధం ఏర్పడకపోవడం వలన ఆ గర్భంలోకి ఏ ఆత్మ ప్రవేశించలేదని గ్రహించవచ్చు. ఈ విషయంలో సంబంధం ఉన్న ప్రతి వ్యక్తికి గర్భస్రావానికి సంబంధించిన అనుభవం చాలా ముఖ్యం. అసహజమైన పరిస్థితుల్లో ఉన్న వారికి కూడా నేను ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేశాను. అవి మీకు తెలియజేయటం ఎంతో అవసరం. నా దగ్గరికి చాలామంది తీవ్రమైన మానసిక బాధతో, తమని తాము కోల్పోయామన్న భయంతో, అభద్రతా భావనతో ఒత్తిడికి లోనవుతున్నట్లు చెప్పారు. నేను వారిని ఎంత స్వస్థతపరిచినప్పటికీ వారి బాధకు సంబంధించిన విషయాలేవి వారికి జ్ఞప్తికి వచ్చేవి కావు. అంతేకాక వారి భావనలను వ్యక్తపరచలేకపోయేవారు. అలాంటి వారందరిలోనూ ఆత్మ పరిశీలన సమయంలో ఒకే దృశ్యాన్ని చూశాను. అదేమిటంటే వారిని తమ తల్లులు గర్భంలో ఉన్న సమయంలో గర్భస్రావానికి ప్రయత్నించారు. అప్పుడు వారు కడుపులో పిండ రూపంలో ఉన్నందున ఆ భయాన్ని మాటల్లో వ్యక్తపరచలేకపోయినప్పటికీ ఆ భావన వారి శరీరాల్లో నిక్షిప్తమై ఉంది. వారి శరీరాలు తమ తల్లులు అనుభవిస్తున్న భయాన్ని, గందరగోళాన్ని, బెరుకుని, ఆతృతని గ్రహించి ఆ భావనలతోనే ఎదగటం జరిగింది. ఆత్మ తమ శరీరాన్ని అంటిపెట్టుకుని ఉండకపోయినప్పటికీ శరీరంలో ఆ సంఘటనలకు సంబంధించిన జ్ఞాపకాలు పాతుకుపోయినందున జీవితకాలం వారు ఈ భావాలతో బాధపడుతూ ఉంటారు. గర్భస్రావం చేయించుకోబోతున్నారని తెలిసినప్పటికీ కొన్ని సందర్భాల్లో శిశువు యొక్క ఆత్మ తనకు కాబోయే తల్లితో అనుబంధం పెంచుకొని ఉంటుంది. అటువంటి స్త్రీలతో నేను సంభాషించాను. ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ స్త్రీకే జన్మించాలని ఎంచుకున్నప్పుడు గర్భస్రావం తదుపరి కూడా ఆ ఆత్మ ఆ స్త్రీని అంటిపెట్టుకుని ఉంటుంది. కానీ ఆ విషయం ఆ స్త్రీకి తెలియదు. కానీ ఆ స్త్రీ యొక్క ఆత్మకు మాత్రం ఇది ఇంకొక ఆత్మను సంరక్షిస్తున్న విషయం తెలుసు. ఒకవేళ నేను ఈ విషయాన్ని కనుక నా కళ్ళతో చూడకపోయి ఉంటే నేను నమ్మేదాన్ని కాదు. ఏదేమైనప్పటికీ నేను ఈ రకమైన సంఘటనలను కొందరి విషయంలో గమనించాను. ఇంకో ఆసక్తికరమైన విషయం ఏమిటంటే నేను ఆ స్త్రీలకి తమని అంటిపెట్టుకుని ఉన్న ఆత్మ గురించి చెప్పినప్పుడు ఎవ్వరూ ఆశ్చర్యపోలేదు. వారి వారి స్థితులకు తగ్గట్లు వారి మాతృ సమాన భావాన్ని వ్యక్తపరిచారు. నాకు మాత్రం అదేమిటో అర్థం కాలేదు. గర్భస్రావం గురించి నేను తెలియజేయాల్సిన విషయం ఇంకొకటి ఉంది. ఒకవేళ మీరు ఇదివరకు గర్భస్రావం చేయించుకొని ఇప్పుడు తల్లి అవ్వడానికి ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లయితే అంతకు ముందు జరిగిన గర్భస్రావానికి క్షమాపణ కోరి జరిగిన దానికి సానుభూతిని వ్యక్తపరచాలి. తమకు పిల్లలు కలగటం లేదని చాలామంది స్త్రీలు నా దగ్గరికి వచ్చి ఆ సమస్యను పరిష్కరించమని కోరుతుంటారు. నేను వారిని ఆత్మ పరిశీలన చేసినప్పుడు ఆ స్త్రీల యొక్క కడుపులో శిశువు యొక్క నీడని గమనించాను. అంతకు ముందు జరిగిన విషాదం నుంచి పూర్తిగా బయటకు రానందున ఆ శిశువు నీడ కడుపులో ఉండిపోయి క్రొత్తగా జన్మ తీసుకుపోయే పిండానికి చోటు ఇవ్వకుండా అది పెరగకుండా ఆపివేస్తుంది. మన జీవితంలో నిరంతరం ముందుకు సాగాలి అనుకుంటే పాత అగాధాల నుంచి, గాయాల నుంచి బయటపడటం చాలా అవసరం. గర్భపాతం అంటే మిస్క్యారేజ్తో బాధపడుతున్న చాలామంది స్త్రీలకి నేను ఆత్మ పరిశీలన చేశాను. గర్భపాతానికి అంటే మిస్క్యారేజ్కి చాలా కారణాలున్నాయి. అవేమిటంటే పిండం యొక్క పరిస్థితి సరిగ్గా లేకపోవటం, అలాగే ఆత్మ కోరుకునే లింగం కాక వేరొక లింగంతో శరీరం తయారవడం, ఆత్మ శరీరంలోకి ప్రవేశించడానికి అది సరైన సమయం కాకపోవడం, తనకు కాబోయే తల్లికి అది సరైన సమయం కాకపోవటం, ఏ ఆత్మ ఆ గర్భాన్ని ఎంచుకోకపోయినందున తల్లి శరీరం పిండాన్ని తనలో ఇముడ్చుకోలేకపోవటం, గర్భపాత మిస్క్యారేజ్ ఆ తల్లి అనుభవించాల్సిన కర్మ అయినా కావచ్చు.
గర్భస్రావం మాదిరిగానే ఒకానొక స్త్రీ గర్భపాతానికి లోనైనప్పుడు ఆ ఆత్మ ప్రత్యేకంగా ఆ కుటుంబంలోనే జన్మించాలనుకుంటే ఆ స్త్రీ మళ్ళీ గర్భం దాల్చేదాకా ఎదురు చూస్తుంది. ఒకవేళ ఆ స్త్రీ గర్భం దాల్చకపోతే ఇంకొక కుటుంబాన్ని ఎంచుకుంటుంది. నేను చెప్పాలనుకున్న ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే, నేను చూసిన అసంఖ్యాకమైన స్త్రీలలో ఎవరికైతే శిశువు మరణించారో, గర్భస్రావం గర్భపాతం జరిగాయో వారికే ఆత్మ పరిశీలన అంటే సైకిక్ రీడింగ్ చేశాను. కనుక నేను చెప్పినవి మాత్రమే కారణాలు కాకపోవచ్చు. నేను వివరించిన ఈ కారణాలు సాధారణమైనవి. పుట్టినరోజు శుభాకాంక్షలు అనే అధ్యాయంలోకి అడుగు పెడుతున్న మిత్రులారా, ఈ అధ్యయనాన్ని నాకు జన్మదినం గురించి తెలియచేసిన ఒకానొక గొప్ప కథతో పూర్తి చేయాలి అని అనుకుంటున్నాను. నా స్నేహితురాలు వాలరీకి సుమారు సాయంత్రం 7 గంటలకి పురిటి నొప్పులు మొదలయ్యాయి. మేము తెల్లవారుజామున 3:30 ఆసుపత్రికి చేరుకున్నాం. మొదటి కాన్పు కావటంతో ఎక్కువ సమయం పట్టవచ్చునేమో అని అనుకున్నాం. మేము ఆసుపత్రికి చేరాక నర్సు వాలరీ ప్రసవానికి ఎక్కువ సమయం వేచి చూడాలని చెప్పింది. నేను నా శక్తిని ఆమెకు మరల్చి తనకు సుఖప్రసవం కలగటానికి సహకరిస్తున్నాను. వాలరీ నిద్రించడానికి ప్రయత్నించినప్పుడు నర్సు నన్ను ఏమైనా తినడానికి తీసుకురమ్మని పంపింది. ఈలోపు నేను ఒక ప్రదేశంలో బద్ధకంగా నిద్రమత్తులో కూర్చొని మంచుతో కప్పబడిన ప్రకృతిని ఆస్వాదిస్తూ ఎందుకింత సమయం పడుతుందని నా మార్గదర్శిని అడగాలనుకుంటున్నాను. అకస్మాత్తుగా వాలరీ యొక్క చనిపోయిన అమ్మమ్మ నా ముందుకొచ్చారు. ఆమె నాతో వాలరీ ఎక్కువగా మనస్తాపం చెందటం వలన తన బిడ్డకు జన్మనివ్వడానికి ఎంతో భయపడుతుందని, తన బిడ్డ జన్మాన్ని ఆమె పూర్తి మనసుతో ఆహ్వానించడం లేదని చెప్పారు. ఆవిడ నాతో వాలరీకి ఆమె మంచి తల్లి కాబోతుందని, తన బిడ్డకు ఇవ్వలేని వాటి గురించి చింతించవద్దని చెప్పమన్నారు. తన బిడ్డ జన్మాన్ని పూర్తి మనసుతో ఆహ్వానించేలా సహకరించమని, ఆ భగవంతుని వేడుకోమని వాలరీతో చెప్పమంది. నేను తన అమ్మమ్మను శిశువు యొక్క ఆత్మ ఎక్కడుందని అడిగినప్పుడు, ఆ ఆత్మ భూమిపైన జన్మ తీసుకోవడానికి తాను ఉన్న లోకానికి దూరంగా వెళ్తున్నందున వీడ్కోలు సంబరాలు జరుపుకుంటున్నాడని చెప్పారు. ఆమె నాకు ఒక యుక్త వయస్సు కలిగిన మగ రూపంలోని ఆత్మ సంబరాలు జరుపుకుంటూ అందరికీ వీడ్కోలు చెప్తున్న దృశ్యాన్ని చూపించారు. ఇలా సంబరాలు జరుపుకోవడం సహజమేనా అని నేను ప్రశ్నించగా అవునని సమాధానమిచ్చి, తిరిగి భూమి మీద జన్మించడానికి సిద్ధపడుతున్న ఆత్మలు చాలామంది స్నేహితులను, ప్రియమైన వారిని విడిచిపెట్టి వస్తారని, కనుక ఇలా వీడుకోలు సంబరాలు సహజమేనని చెప్పారు. అతడు ఏ సమయంలో రాబోతున్నాడని అడగ్గా రాత్రి 8:30 సమాధానమిచ్చారు. భగవంతుడా, ఇంకా 8 గంటల సమయం ఉంది, అతనిని ముందుగా రమ్మని చెప్పగలరేమోనని ఆవిడని అడిగాను. కానీ ఆ తర్వాత నాకే ప్రతి ఒక్కటి ఖచ్చితమైన క్రమంలో జరుగుతాయని అనిపించింది. మరి ఆత్మ ఏమో అక్కడ అందరికీ వీడ్కోలు చెప్పే ప్రక్రియను పూర్తి చేసుకోవాలి. ఇక్కడ వాలరీ మనస్ఫూర్తిగా శిశువు జన్మాన్ని ఆహ్వానించగలగాలి. నేను తిరిగి వెళ్ళగానే వాలరీకి 8:30 శిశు జన్మం అన్న విషయం తప్ప తన అమ్మమ్మ చెప్పిన విషయం అంతా వివరించాను. వాలరీ నిరాశ చెందకూడదని ఆ ఒక్క విషయం చెప్పలేదు. వాలరీ సుదీర్ఘమైన క్లిష్టమైన పురిటి నొప్పులను భరించి ఆమె వంతు కృషి చేసింది. సుమారు 7 గంటలకి బిడ్డను కనడానికి అనువైన పరిస్థితులు చోటు చేసుకున్నాయి. బిడ్డ బయటకు రావడానికి సిద్ధమైంది. 1.5 గంట తర్వాత బిడ్డ మధ్యలో నిలిచిపోయిందని వైద్యులను పిలవమని మంత్రసాని చెప్పింది. వెనువెంటనే ఒకానొక విసురు గాలి ఏదో గదిలోకి ప్రవేశించినట్లు అనుభూతి చెందాను. నేను వాలరీ పక్కన మంచానికి ముందు భాగంలో ఇంతకు ముందు నేను చూసిన ఆత్మను చూశాను. అతడు పొడవుగా నల్లటి కురులతో, నల్లని కళ్ళతో తన తండ్రిని పోలి ఉన్నాడు. నేను టెలిపతితో ఆ ఆత్మకు శరీరం మధ్యలో నిలిచిపోయిందని తెలియజేశాను. తనకు ఆ విషయం తెలుసని ఆ ఆత్మ చెప్పింది. నర్సు నా దగ్గరికి వచ్చి వైద్యుడి గురించి ఏదో చెప్పింది. నేను క్షణకాలం కళ్ళు తిప్పి తిరిగి చూస్తే ఆత్మ పక్కన లేదు. నేను వెంటనే సరైన సమయంలోనే శరీరంలోకి వెళ్ళింది అనుకున్నాను. అలా జరిగిన కొన్ని క్షణాల్లోనే వాలరీకి లోపల ఏదో కదులుతున్నట్లు అనిపించింది. నాకు కూడా అతడు తన శరీరంలోకి వెళ్ళి ప్రసవానికి సహాయపడుతున్నాడేమో అనిపించింది. మంత్రసాని గదిలోకి వచ్చిన కొన్ని నిమిషాలకే మా చేతిలో మైక్ అనే ఒక అందమైన మగ శిశువు ఉన్నాడు. ఆపరేషన్ లేదు, బలవంతంగా లాగటము లేదు. అంతేకాక వాలరీ కూడా ఆరోగ్యంగానే ఉంది.
పుట్టిన తర్వాత శిశువు కళ్ళు పెద్దవిగా చేసి మంచి ఎరుకతో చూస్తున్నాడు. మా అందరి వంక చూసి అందరికీ నమస్కారం, నేను తిరిగి వచ్చేశాను అని చెప్పినట్లుగా అనిపించింది. చివరిగా ఒక్క విషయం, నేను చాలామందిని జన్మిస్తున్నప్పుడు చూశాను, మరికొందరిని మరణిస్తున్నప్పుడు చూశాను. ఈ 2 సందర్భాల్లోనూ ఒకానొక పెద్ద ప్రశ్న ఏమిటంటే, ఆ ప్రక్రియను త్వరగా ఎలా పూర్తి చేయాలి, ఎలా శిశువు త్వరగా జన్మిస్తుంది, లేదా ఎలా ఈ లోకం నుంచి ఆత్మ త్వరగా నిష్క్రమిస్తుంది, అంటే భౌతిక మరణం. నిజానికి పుట్టుకైన మరణమైన ఆత్మ నిర్ణయించుకున్న నిర్దిష్ట సమయంలోనే జరుగుతుంది. మనం ఈ 2 ప్రక్రియలను త్వరపరచలేం. ఆత్మ సంసిద్ధంగా ఉన్నప్పుడే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చి జన్మ తీసుకుంటుంది, లేదా ఇక్కడి నుంచి అక్కడికి తిరిగి వెళ్ళిపోతుంది. మనం ఆత్మ యొక్క జ్ఞానాన్ని, తన సమయానుకూలతను, కార్యాచరణ ప్రక్రియను, ప్రణాళికను గౌరవించడం చాలా అవసరం. మిత్రులారా, ఈరోజు ఇక్కడితో ముగిస్తున్నాను. ఈరోజు రేపు జీవితం భూమి మీద భూమి ఒక పాఠశాల, జీవితం భూమి ఒక పాఠశాల అనే అధ్యాయంతో రేపు మరికొద్ది జ్ఞానాన్ని తెలుసుకుందాం. ధన్యవాదాలు మిత్రులారా.